నమస్తే అందరికీ. నేను మీ రైతు బిడ్డ నాగరాజ. మీరు చూస్తున్న తోట సాహో రకము. 2 నెలల మీద 4 రోజులైంది. క్రాప్ సెట్టింగ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇది తోట అయితే మాదేనండి. చూడండి చూపిస్తాను క్రాప్ సెట్టింగ్ ఎలా ఉందో. చూడండి ఈ విధంగా అయితే క్రాప్ సెట్టింగ్ అనేది మాది. ఈ విధంగా అయితే క్రాప్ సెట్టింగ్ అయితే ఉందండి. క్రాప్ సెట్టింగ్ అయితే ఈ విధంగా పట్టింది. చూడండి పట్టింది ఈ విధంగా అయితే 2 నెలల మీద 4 దినాలు. 2 నెలల మీద 4 రోజులు అయితే ఉంది. ఈ దిశలో అయితే 30-0-45 వదులుకోవాలండి. నేను వదులుతాను ఈరోజు రేపు వదులుతాను. మొన్న అయితే 13-40-13 వదిలినాను. ఇప్పుడు 13-0-45 వదులుకోవాలి. చూడండి క్రాప్ అయితే ఈ విధంగా ఉంది. మాకు ఎండలు ఎక్కువ అయినా కానీ క్రాప్ పర్వాలేదు. నాకేమో పర్వాలేదు అనిపిస్తూ ఉంది. చూడండి ఈ విధంగా అయితే క్రాప్ పట్టింది. ఈ విధంగా అయితే క్రాప్. చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. చూడండి క్రాప్ అయితే ఈ విధంగా ఉంది. ఇది పుచ్చిండేదండి, ఆగిండేది. చూడండి క్రాప్ అయితే ఈ విధంగా ఉంది. కొడి మట్టమైండేతావా క్రాపు బాగా పట్టిందండి. చెట్టు గ్రోతింగ్ ఉండేతావా కాయ అనేది ఇంకా సైజ్ అనేది రాలేదు, కాయ కనపడదు. చూడండి ఈ విధంగా అయితే క్రాప్ పట్టింది మాది. ఇది సాహో రకము. సాహో రకము ఈ విధంగా అయితే క్రాప్ పట్టింది మాది. చూడండి ఈ విధంగా అయితే క్రాప్ సెట్టింగ్ అనేది అయింది. కింద నుండి పై వరకు కూడా పిండి దిశలో కూడా ఎక్కువ అనేది పట్టింది. చూడండి కాయ మొత్తం సైజ్ వస్తే క్రాప్ ఏమో పర్వాలేదు. ఈ దిశలో 13-0-45 వదులుకోవాలి. బూరాన్ అనేది ముందుగా వదిలినాం కాబట్టి బూరాను మ్యాక్స్ ముందుగా వదిలినాము. ఇప్పుడైతే 13-0-45 వదులుకోవాలండి. 13-0-45 వదులుకుంటే ఈ కాయ అనేది సైనింగ్ వస్తుంది, చెట్టు గ్రోతింగ్ వస్తుంది. చూడండి కాయ సైజు వస్తుంది, ఈ కాయ సైజు వస్తాయి, ఈ సైజు వస్తాయి. కాయ ఈ విధంగా ఉంటుంది. చూడండి క్రాప్ అయితే ఈ విధంగా అయితే ఉండదు మాది. చూడండి ఆకు ఎక్కువ ఆకులో కనపడవు, ఆకు ఎక్కువలో కనపడవు. ఆకు కత్తిరించేసి నేను వీడియో తీయలేదు, అట్లే చూపిస్తాను మీకు. చూడండి మీరు చూస్తున్న తోట సాహో రకము. నెల మీద 4 రోజులైంది. క్రాప్ అయితే ఈ ఎండలకి నాకేమో పర్వాలేదు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నిన్న వర్షం లేదు కదా మాకు, అంతకుముందు డైలీ వర్షమే మాకే. అంతకుముందు అయితే డైలీ వర్షమే మాకే, నిన్నటి నుండి అట్లా వర్షం లేదు మాకు. చూడండి కానీ ఒక ముఖ్య గమనిక ఏమంటే రైతన్నలో చూడండి గ్రోతింగ్ ఉండే చెట్లలో బాగా కొడి ఎక్కువ పోతూ ఉండే చెట్లలో ఈ విధంగా ఉంటుంది. అంత ఎక్కువ పిండి దశలో ఉంది. చూడండి ఎక్కువ పిండి దశలో ఉండాలి. చూడండి ఎక్కువ పిండి దశ. చూడండి ఎక్కువ పిండి దశలో ఉంది, ఎక్కువ పిండి దశలో ఉంది.
నిన్నైతే మూడో పురి కట్టినాము. చూడండి, కోడి అయితే బాగుంది. కోడి అయితే సూపర్గా ఉంది. 2 నెలల మీద 4 రోజులు అయింది దీనికి. తోట సాహో రకం. ముఖ్య గమనిక ఏమంటే రైతన్నలు, టమాటా తోటలు అనేవి బాగా చూసుకోండి. రేట్లు అనేవి ఖచ్చితంగా అమ్ముతాయి. ప్రతి ఒక్క రైతన్నికి నేను చెప్తాను అది. ముందు వీడియోలో కూడా చెప్పినాను నేను, రేట్లు అనేవి వస్తాయి అనేది. ఇప్పుడు చెప్తున్నాను, రేట్లు ఖచ్చితంగా అమ్ముతాయి. కానీ ఎంత అమ్ముతాయి అనేది నేను క్లారిటీ ఇవ్వలేను. అమ్ముతాయి. తోటలు అనేవి బాగా చూసుకోండి రైతన్నలు. నా వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.